వెల్కమ్ టు టీఏటీ న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి పరిగి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో జరిగిందని, మున్సిపాలిటీకి భారీగా నిధులు తీసుకువచ్చి ప్రతి వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించామన్నారు. కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని మున్సిపాలిటీ ప్రజలను కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్ధాంతి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి చేయడం జరిగింది, దాంట్లో కొన్ని 6 గ్యారెంటీలో ఉండే సంక్షేమ కార్యక్రమాలు, కొన్ని శాశ్వతంగా ఉండేటటువంటి అభివృద్ధి పనులు ముఖ్యంగా మనం గమనిస్తున్నాం. హైదరాబాద్ నుంచి అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 4 లైన్ల రహదారి గత ప్రభుత్వంలో పట్టించుకున్న పాపాన పోలేదు. 300 మంది మన జిల్లా ప్రజలు, మన నియోజకవర్గాల ప్రజలు చనిపోవడం జరిగింది యాక్సిడెంట్స్ అయి. ఏమాత్రం కూడా గతంలో ఉన్న పాలకులు పట్టించుకోలేదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 4 లైన్ల రహదారి పనులు జరుగుతున్నాయి. ఇంకొక 3 నెలల్లో మన పరిధి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మన్నెగూడ నుంచి చిట్టంపల్లి వరకు, అంగడి చిట్టంపల్లి వరకు పనులు పూర్తి చేస్తున్నాం. జూన్ నెల లోపల మొత్తం వర్క్ కూడా కంప్లీషన్ స్టేజ్కి, ఒక స్టేజ్కి వచ్చే పరిస్థితికి తీసుకొచ్చినాం. అదేవిధంగా పూడూరు లోపల నేవీ ప్రాజెక్టు 3000 కోట్ల రూపాయలతో శరవేగంగా పనులు జరుగుతున్నాయి. రీజనల్ రింగ్ రోడ్ అనేది మన రాకంచెర్ల నుంచి సంగారెడ్డికి, రాకంచెర్ల నుంచి షాద్నగర్ పరిసర ప్రాంతాల నుంచి ఎవరైనా సరే నిజామాబాద్ పోవాలన్నా, కరీంనగర్ పోవాలన్నా, వరంగల్ పోవాలన్నా, సంగారెడ్డి పోవాలన్నా, జైరాబాద్ పోవాలన్నా ఈ రీజనల్ రింగ్ రోడ్ ద్వారా వెళ్ళడం అనేది మనకు చాలా కన్వీనియంట్గా అయిపోయింది. ఇదే కాకుండా పరిగి నుంచి షాద్నగర్ పోవాలంటే 4 లైన్ల రహదారి, పెద్ద ఎత్తున పనుల నిర్మాణం. గతం లోపల సుగుణ స్టీల్ దగ్గర చూస్తుంటే మనం యాక్సిడెంట్స్ అయ్యి మన పరిగి యువకులు ఎంతో మంది దుర్మరణం చెందడం జరిగింది. 4 లైన్ల రహదారి బ్రిడ్జిల పనులు కూడా జరుగుతున్నాయి. పరిగి నుంచి షాద్నగర్, పరిగి నుంచి వికారాబాద్. నస్కల్ బ్రిడ్జ్ దగ్గర వాన పడ్డదంటే ఎక్కడి వాళ్ళు అక్కడే గప్చుప్ అన్నట్టుగా ఉండేది పరిస్థితి. ఇక్కడ వాళ్ళు అక్కడ పోయేది లేదు, అక్కడ వాళ్ళు ఇక్కడ వచ్చేది లేదు. ఇప్పుడు నస్కల్ దగ్గర బ్రిడ్జ్ దగ్గర కూడా పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇవే కాకుండా ఒక ఎక్స్ప్రెస్ హైవే రేడియల్ రోడ్ మన ఎగ్జిట్ 17 నుంచి ఔటర్ రింగ్ రోడ్ నుంచి స్టార్ట్ అయ్యి అది మన రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీ నుంచి షాబాద్ నుంచి చెవెళ్ళ అసెంబ్లీ నుంచి షాబాద్ నుంచి మన షాద్నగర్ కాన్స్టిట్యున్సీ కొందుర్గు మండలం నుంచి మన పరిగి మండలానికి చిట్యాల మరియు సైదిపల్లి పరిసర ప్రాంతాల లోపల కనెక్ట్ అవుతుంది. మన ప్రాంత వాసులు ఎవరైనా సరే హైదరాబాద్ పోవాలంటే ఈ యొక్క సైదిపల్లి దగ్గర రోడ్ మీద ఈ యొక్క రేడియల్ రోడ్ వచ్చి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ మనం కనెక్ట్ అయితే 40 నిమిషాల్లో మనం ఔటర్ రింగ్ రోడ్కి పోబోతున్నాం. 6000 కోట్ల రూపాయలతో ఈ యొక్క 6 లైన్ల రహదారి మన ఓఆర్ఆర్ నుంచి ప్రారంభమై కోస్గి వరకు పోతుంది. ఇది మైలారం 2వ రోడ్డు. మనకు మైలారం వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర కుల్కచర్ల వాళ్ళు కానీ, గండేడు మమదాబాద్ వాళ్ళు కానీ మైలారం గేట్ దగ్గరకు వస్తే అక్కడ నుంచి వాళ్ళు ఒక 50 నిమిషాల్లో అప్పా జంక్షన్ చేరుకుంటారు. అదేవిధంగా ఇంకా కొద్దిగా ముందుకెళ్తే దిర్సంపల్లి పరిసర ప్రాంతాల్లో అనంతరెడ్డిపల్లి దగ్గర కూడా ఈ రోడ్ కనెక్ట్ అవుతుంది. ఎవరైనా సరే ఆ ప్రాంతం వాళ్ళు కనెక్ట్ కావాలంటే కూడా ఒక 50-55 నిమిషాల్లో వాళ్ళు సిటీ చేరుకుంటారు. ఈ విధంగా కోస్గికి పోయి మన గండేడు మమదాబాద్ వాస్తవ్యులు కూడా ఈ రోడ్డు ద్వారా హైదరాబాద్ పోవాలంటే గంట సేపట్లో హైదరాబాద్ పోయేటట్టుగా 6 లైన్ల రహదారి 6000 కోట్ల రూపాయలతో ఆల్రెడీ మార్కింగ్ అంతా కూడా అయిపోయింది. ఒక సాగునీటి ప్రాజెక్టు మనది రైతాంగం వ్యవసాయం పండించే ప్రాంతం మన పరిగి మండలం, కొందుర్గు మండలం షాద్నగర్లో, కొందుర్గు, పరిగి, లక్ష్మీదేవిపల్లి, పాలమూరు, రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా ఈ ప్రాజెక్టు 2.8 టీఎంసీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అంటే నీళ్లు వస్తుంటాయి ఒక సైడ్ నుంచి, ఇంకో సైడ్ నుంచి మనం పరిగి, వికారాబాద్, తాండూర్, అదేవిధంగా చేవెళ్ళ, షాద్నగర్ కాన్స్టిట్యున్సీలో వ్యవసాయదారులకు సాగునీరు ఇవ్వడం. అదేవిధంగా
ప్రజలకు తాగునీరు ఇచ్చే విధంగా ఈ పథకానికి గవర్నర్ ప్రసంగంలో చెప్పించడం జరిగింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం 10,000 కోట్లతో చేస్తాం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ కూడా తొందరలోనే ప్రారంభిస్తాం. ఈ యొక్క ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలమంతా కూడా సంతకం చేసి గతంలో రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారిని, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన ఇరిగేషన్ మినిస్టర్ గారు తీసుకొచ్చి ఈ యొక్క సైదిపల్లి పక్కనే ఉన్నటువంటి ఏదైతే ప్రాజెక్ట్ స్థలం ఉందో అక్కడ తీసుకొచ్చి మీటింగ్లు గతంలో పెట్టినాం. ఈ ప్రాజెక్టు కట్టాలని గత ప్రభుత్వంలో డిమాండ్ చేస్తాం, కానీ వాళ్ళు కట్టలేదు. మేము కట్టబోతున్నాం. దానికి సంబంధించిన స్థలంలో గతంలో మీటింగ్ పెట్టినాం. గత పాలకులు కనీసం మీటింగ్ పెట్టే ఏదైతే స్థలం లోపల ప్రాజెక్ట్ కడతామో కనీసం ఆ స్థలాన్ని విజిట్ కూడా చేయలేదు. మేము విజిట్ చేసి ఆ రోజు కట్టుమని డిమాండ్ చేసి వాళ్ళు కట్టలేని పరిస్థితి లోపల మేము కట్టడానికి ముందుకు వస్తున్నాం. ఇదే కాకుండా ఒక్కొక్క నియోజకవర్గానికి 300 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం రైతులకు. రైతు భరోసా కింద 12,000 రూపాయలు ఎకరానికి 3 సార్లు ఇచ్చినాం, 4వ సారి ఇవ్వబోతున్నాం. భూమి లేని నిరుపేద రైతులకు కూడా 12,000 రూపాయలు వాళ్ళ యొక్క ఖాతా లోపల ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లోపల ఇస్తున్నాం. ఇంటికి కరెంటు బిల్లు ఉచితంగా ఇవ్వడం కింద మన పరిగి నియోజకవర్గానికి 110 కోట్ల రూపాయలు వాళ్ళకు రైతులకు కరెంటు బిల్లు మాఫీ చేసి వాళ్ళకు లెటర్స్ ఇచ్చినాం. కింద వాళ్ళ సర్వీస్ కనెక్షన్, పైన వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫిబ్రవరి 7వ తారీఖు రోజు మన పరిగి మండలం రూప్ఖాన్పేట్ మండలంలో భారీ బహిరంగ సభకు విచ్చేస్తున్న సందర్భం లోపల చేవెళ్ళ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని, గత 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలను ప్రజలకు వివరించడానికి ఒక సభా వేదికను ఏర్పాటు చేయడం జరుగుతుంది. తద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి చేయడం జరిగింది, దాంట్లో కొన్ని 6 గ్యారంటీలో ఉండే సంక్షేమ కార్యక్రమాలు, కొన్ని శాశ్వతంగా ఉండేటటువంటి అభివృద్ధి పనులు. ముఖ్యంగా మనం గమనిస్తున్నాం, హైదరాబాద్ నుంచి అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 4 లైన్ల రహదారి గత ప్రభుత్వంలో పట్టించుకున్న పాపాన పోలేదు. 300 మంది మన జిల్లా ప్రజలు, మన నియోజకవర్గాల ప్రజలు చనిపోవడం జరిగింది యాక్సిడెంట్స్ అయి. ఏమాత్రం కూడా గతంలో ఉన్న పాలకులు పట్టించుకోలేదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 4 లైన్ల రహదారి పనులు జరుగుతున్నాయి. ఇంకొక 3 నెలల్లో మన పరిధి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మన్నెగూడ నుంచి చిట్టంపల్లి వరకు, అంగడి చిట్టంపల్లి వరకు పనులు పూర్తి చేస్తున్నాం. జూన్ నెల లోపల మొత్తం వర్క్ కూడా కంప్లీషన్ స్టేజ్కి, ఒక స్టేజ్కి వచ్చే పరిస్థితికి తీసుకొచ్చినాం. అదేవిధంగా పూడూరు లోపల నేవీ ప్రాజెక్టు 3,000 కోట్ల రూపాయలతో శరవేగంగా పనులు జరుగుతున్నాయి. రీజనల్ రింగ్ రోడ్ అనేది మన రాకంచెర్ల నుంచి సంగారెడ్డికి, రాకంచెర్ల నుంచి షాద్నగర్ పరిసర ప్రాంతాల నుంచి ఎవరైనా సరే నిజామాబాద్ పోవాలన్నా, కరీంనగర్ పోవాలన్నా, వరంగల్ పోవాలన్నా, సంగారెడ్డి పోవాలన్నా, జైరాబాద్ పోవాలన్నా ఈ రీజనల్ రింగ్ రోడ్ ద్వారా వెళ్ళడం అనేది మనకు చాలా కన్వీనియంట్గా అయిపోయింది. ఇదే కాకుండా పరిగి నుంచి షాద్నగర్ పోవాలంటే 4 లైన్ల రహదారి, పెద్ద ఎత్తున పనుల నిర్మాణం. గతం లోపల సుగుణ స్టీల్ దగ్గర చూస్తుంటే మనం యాక్సిడెంట్స్ అయ్యి మన పరిగి యువకులు ఎంతోమంది దుర్మరణం చెందడం జరిగింది. 4 లైన్ల రహదారి, బ్రిడ్జిల పనులు కూడా జరుగుతున్నాయి. పరిగి నుంచి షాద్నగర్, పరిగి నుంచి వికారాబాద్. నస్కల్ బ్రిడ్జ్ దగ్గర వాన పడ్డదంటే ఎక్కడి వాళ్ళు అక్కడే గప్చుప్ అన్నట్టుగా ఉండేది పరిస్థితి. ఇక్కడ వాళ్ళు అక్కడ పోయేది లేదు, అక్కడ వాళ్ళు ఇక్కడ వచ్చేది లేదు. ఇప్పుడు నస్కల్ దగ్గర బ్రిడ్జ్ దగ్గర కూడా పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇవే కాకుండా ఒక ఎక్స్ప్రెస్ హైవే రేడియల్ రోడ్ మన ఎగ్జిట్ 17 నుంచి ఔటర్ రింగ్ రోడ్ నుంచి స్టార్ట్ అయ్యి అది మన రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీ నుంచి షాబాద్ నుంచి చెవెళ్ళ అసెంబ్లీ నుంచి షాబాద్ నుంచి మన షాద్నగర్ కాన్స్టిట్యున్సీ కొందుర్గు మండలం నుంచి మన పరిగి మండలానికి చిట్యాల మరియు సైదిపల్లి పరిసర ప్రాంతాల లోపల కనెక్ట్ అవుతుంది. మన ప్రాంత వాసులు ఎవరైనా సరే హైదరాబాద్ పోవాలంటే ఈ యొక్క సైదిపల్లి దగ్గర రోడ్ మీద ఈ యొక్క
రేడియల్ రోడ్ వచ్చి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ మనం కనెక్ట్ అయితే 40 నిమిషాల్లో మనం ఔటర్ రింగ్ రోడ్కి పోబోతున్నాం. 6,000 కోట్ల రూపాయలతో ఈ యొక్క 6 లైన్ల రహదారి మన ఓఆర్ఆర్ నుంచి ప్రారంభమై కోస్గి వరకు పోతుంది. ఇది మైలారం 2వ రోడ్డు. మనకు మైలారం వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర కుల్కచర్ల వాళ్ళు కానీ, గండేడు మమదాబాద్ వాళ్ళు కానీ మైలారం గేట్ దగ్గరకు వస్తే అక్కడ నుంచి వాళ్ళు ఒక 50 నిమిషాల్లో అప్ప జంక్షన్ చేరుకుంటారు. అదేవిధంగా ఇంకా కొద్దిగా ముందుకెళ్తే దిర్సంపల్లి పరిసర ప్రాంతాల్లో అనంతరెడ్డిపల్లి దగ్గర కూడా ఈ రోడ్ కనెక్ట్ అవుతుంది. ఎవరైనా సరే ఆ ప్రాంతం వాళ్ళు కనెక్ట్ కావాలంటే కూడా ఒక 50-55 నిమిషాల్లో వాళ్ళు సిటీ చేరుకుంటారు. ఈ విధంగా కోస్గికి పోయి మన గండేడు మమదాబాద్ వాస్తవ్యులు కూడా ఈ రోడ్డు ద్వారా హైదరాబాద్ పోవాలంటే గంట సేపట్లో హైదరాబాద్ పోయేటట్టుగా 6 లైన్ల రహదారి 6,000 కోట్ల రూపాయలతో ఆల్రెడీ మార్కింగ్ అంతా కూడా అయిపోయింది. ఒక సాగునీటి ప్రాజెక్టు మనది. రైతాంగం వ్యవసాయం పండించే ప్రాంతం మన పరిగి మండలం, కొందుర్గు మండలం, షాద్నగర్లో కొందుర్గు, పరిగి, లక్ష్మీదేవిపల్లి, పాలమూరు, రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా ఈ ప్రాజెక్టు 2.8 టీఎంసీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అంటే నీళ్లు వస్తుంటాయి ఒక సైడ్ నుంచి, ఇంకో సైడ్ నుంచి మనం పరిగి, వికారాబాద్, తాండూర్, అదేవిధంగా చేవెళ్ళ, షాద్నగర్ కాన్స్టిట్యున్సీలో వ్యవసాయదారులకు సాగునీరు ఇవ్వడం, అదేవిధంగా ప్రజలకు తాగునీరు ఇచ్చే విధంగా ఈ పథకానికి గవర్నర్ ప్రసంగంలో చెప్పించడం జరిగింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం 10,000 కోట్లతో చేస్తాం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ కూడా తొందరలోనే ప్రారంభిస్తాం. ఈ యొక్క ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలమంతా కూడా సంతకం చేసి గతంలో రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారిని, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన ఇరిగేషన్ మినిస్టర్ గారు తీసుకొచ్చి ఈ యొక్క సైదిపల్లి పక్కనే ఉన్నటువంటి ఏదైతే ప్రాజెక్ట్ స్థలం ఉందో అక్కడ తీసుకొచ్చి మీటింగ్లు గతంలో పెట్టినాం. ఈ ప్రాజెక్టు కట్టాలని గత ప్రభుత్వంలో డిమాండ్ చేస్తాం, కానీ వాళ్ళు కట్టలేదు. మేము కట్టబోతున్నాం. దానికి సంబంధించిన స్థలంలో గతంలో మీటింగ్ పెట్టినాం. గత పాలకులు కనీసం మీటింగ్ పెట్టే ఏదైతే స్థలం లోపల ప్రాజెక్ట్ కడతామో కనీసం ఆ స్థలాన్ని విజిట్ కూడా చేయలేదు. మేము విజిట్ చేసి ఆ రోజు కట్టమని డిమాండ్ చేసి వాళ్ళు కట్టలేని పరిస్థితి లోపల మేము కట్టడానికి ముందుకు వస్తున్నాం. ఇదే కాకుండా ఒక్కొక్క నియోజకవర్గానికి 300 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం రైతులకు. రైతు భరోసా కింద 12,000 రూపాయలు ఎకరానికి 3 సార్లు ఇచ్చినాం, 4వ ఇవ్వబోతున్నాం. భూమి లేని నిరుపేద రైతులకు కూడా 12,000 రూపాయలు వాళ్ళ యొక్క ఖాతా లోపల ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లోపల ఇస్తున్నాం. ఇంటికి కరెంటు బిల్లు ఉచితంగా ఇవ్వడం కింద మన పరిగి నియోజకవర్గానికి 110 కోట్ల రూపాయలు వాళ్ళకు రైతులకు కరెంటు బిల్లు మాఫీ చేసి వాళ్ళకు లెటర్స్ ఇచ్చినాం. కింద వాళ్ళ సర్వీస్ కనెక్షన్, పైన వాళ్ళ యొక్క పేరు, వినియోగదారుని పేరు పెట్టి మేమందరికి కూడా మొన్న జరిగినటువంటి 26 జనవరి వేడుకల లోపల పరిగిలో ప్రతి ఒక్కరికి కూడా మేము లెటర్స్ ఇష్యూ చేసినాం, సబ్స్క్రైబర్స్కి అందరూ కూడా. ఇవే కాకుండా ఇందిరమ్మ ఇల్లు ప్రతి సంవత్సరం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు కట్టినాం. ఒక్కొక్క ఇల్లు 5 లక్షల రూపాయలు పెట్టి కట్టినాం. ఇంటి స్థలాలు లేని దగ్గర ఇంటి స్థలాలు కూడా ఇస్తున్నాం. మరి గత ప్రభుత్వం లోపల వాళ్ళు ఒక్క ఇల్లు కట్టలేదు. ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు గృహప్రవేశం చేయలేదు. అదేవిధంగా ఇంట్లో ఉండే వాళ్లకు కరెంటు ఉచితంగా ఇచ్చి ఆ ఇంట్లో ఉండే వాళ్ళకు 30 కిలోల భోజనం చేయడానికి 30 కిలోల సోనా మసూరి బియ్యం ఇచ్చి ఆ ఇంట్లో ఉండే రైతులకు రుణమాఫీ చేసి ఆ ఇంట్లో ఉండే రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి కనీస డబ్బులు లేకుంటే 1,00,000 రూపాయలు డాక్రా సంఘాల ద్వారా వాళ్ళకి వడ్డీ లేని రుణంగా ఇచ్చి ఆ ఇంట్లో ఉండే మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే ఉచిత సౌకర్యం కల్పించి ఈ విధంగా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయడానికి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా కంకణం కట్టుకొని రోజుకు 18 గంటలు కష్టపడుతున్నారు. ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు మేము ప్రజలకు వివరించడం జరిగింది. గత 15 రోజుల నుంచి పరిగి నియోజకవర్గాల్లో ప్రతి పల్లెకు ప్రతి యొక్క మున్సిపల్ కౌన్సిలర్ ఏరియాకి వార్డుకి వెళ్ళి మేము చెప్పడం జరిగింది. ప్రజలంతా కూడా మా వైపే ఉన్నారు. ఈరోజు చెవెళ్ళ పార్లమెంట్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎక్కడ చూసినా సరే కాంగ్రెస్ పార్టీ పవనాలు వీస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే గెలిపిస్తామని చెప్పి ఎక్కడికి వెళ్ళినా సరే ఓటరు మహాశైలు తెలియజేస్తున్నారన్న విషయాన్ని తెలియజేస్తూ ఈ యొక్క జరగబోయే ఎన్నికల లోపల చేతు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి పరిగి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీని కైవాసం చేసుకుంటుందని తెలియజేస్తూ
7వ తారీఖు జరిగే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని నేను చెవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. ఒకటి ఇంకోటి పట్టుకో పరిగి మున్సిపల్ లిమిట్ లోపల రోడ్లు వేయడానికి తాగునీటి సౌకర్యం కల్పించడానికి ఒక 50 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకొని ప్రతి 18 బూత్లలో కూడా మేము 18 వార్డులలో కూడా ఆల్రెడీ వర్క్స్ స్టార్ట్ చేసి శిలాఫలకాలు కూడా వేసి ఈ యొక్క పనులు వాటర్ ట్యాంకుల నిర్మాణం చాలా సీరియస్గా కొనసాగుతుంది. రోడ్ల నిర్మాణం కూడా కొనసాగుతుంది. పార్కులు కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. గత 10 ఏళ్ల ప్రభుత్వం లోపల ఒక్క పార్కు కూడా మన పరిగి పట్టణంలో వాళ్ళు ఏర్పాటు చేయలేదు. మేము పార్కులు ఎస్టాబ్లిష్ చేసి ఎక్కువ అర్బన్ పార్కులు కూడా జాఫర్పల్లి లాంటి ప్రాంతాల్లో 120 ఎకరాలు